మెదక్, నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కామారెడ్డి, మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలా చోట్ల వరద నీరు రోడ్లపైకి చేరింది. ఈ నేపథ్యంలో ఇవాళ 2 జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. मामा वो जरा बात भी मानो को चट्टू चट्टू राय चट्टू चट्टू राय चट्टगरा అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం జలాశయం ప్రమాదపు అంచున ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి జలాశయం ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద పోటెత్తింది. జలాశయంపై 8 అడుగుల మేర వరద ప్రవహించడంతో ప్రమాద గంటికలు ఏర్పడ్డాయి. 1,30,000 క్యూసెక్ల నీరు జలాశయంపై నుంచి ప్రవహించడంతో మెదక్, ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై వరద నీరు చేరి రాకపోకలు స్తంభించాయి. మంజీరా నదిలోకి 1,30,000 క్యూసెక్ల వరద వెళ్తుండటంతో నది తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు చెబుతున్నారు. ఇక అటు భారీ వర్షాలకు మెదక్ జిల్లాను ముంచెత్తాయి. భారీ వర్షాలు, వరద ఉధృతికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. హవేలీ గన్పూర్ మండలం రాజాపేట తండాలోని వాగులో 10 మంది స్థానికులు చిక్కుకుపోయారు. అధికారుల సూచనతో లెఫ్టినెంట్ కల్నల్ నిఖిల్ ఆధ్వర్యంలో ఆర్మీ బృందం రంగంలోకి దిగింది. 30 మంది జవానులు రాజాపేటకు చేరుకుని సహాయ చర్యలు చేపట్టి 8 మందిని కాపాడారు. ఇంకా 2 కోసం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు పాపన్నపేట మండలం ఎల్లాపూర్ వంతెన వద్ద మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. నది ప్రవాహ దాటికి వంతెనపైకి వరద నీరు చేరింది. వరద కారణంగా మంబోజీపల్లి నుంచి ఎల్లాపూర్ వైపు అధికారులు రాకపోకలు నిలిపివేశారు.